బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాట నాపి సింగరేణికి నేరుగా కేటాయించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్లో ఆదివారం గోదావరి ఖనిలో రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. అంతకుముందు భూపాల్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు క్లాసులకు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ క్లాసులకు వేల్పుల కుమారస్వామి ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం వేలంపాట వేస్తుందని, సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు సంస్థలతో వేలంపాటలో పోటీ పడాలనే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. నిజానికి శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలని కేంద్ర ప్రభుత్వం వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనులు తవ్వే అవకాశం కల్పించడం సరైంది కాదన్నారు. మన రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం ఏహమైన చర్య అని అన్నారు. బొగ్గు గనులన్నీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి ఇంకా ఏమి మిగులుతుందని ప్రశ్నించారు. క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి నిర్వీర్యం చేసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని అన్నారు. నగదీకరణ పేరుతో దేశంలో 6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని, అందులో భాగంగానే కోట్ల విలువైన గనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 200 బొగ్గు బావులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని, ప్రభుత్వ రంగంలో గనులు లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు హామీలు అమలు చేయలేదని అన్నారు. పైగా పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. ఇది సరైన నిర్ణయం కాదని, అలాంటి నిర్ణయాలను వెంటనే విడనాడాలని అన్నారు. గుడిసెవాసులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని వీరికి అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కనీస వేతనాలు 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను, ప్రజలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. బీజేపీ ఎంపీ శ్రీ కిషన్ రెడ్డి గారికి గనుల శాఖను అప్పగించారు. ఆ గనుల శాఖను తీసుకున్న వెంబడే ఈ నెల 21వ తేదీ నాడు హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా బొగ్గు బావులు 61 బొగ్గు బావుల్ని వేలంపాట ప్రక్రియను ప్రారంభం చేశాడు. అందులో ముఖ్యంగా మన గోదావరి పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలంలో పెట్టడం కూడా జరిగింది. దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వాలు స్పందించకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ సింగరేణికి దక్కే విధంగా కేంద్రం పైన పోరాటం చేయాలని చెప్పేసి పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కేంద్రంతో పోరాడకుండా ఏదో విజ్ఞప్తులకే పరిమితమైతే ఈ సమస్య పరిష్కారం కాదు. అందుకే ప్రభుత్వం పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడాలి. ఈరోజు రాష్ట్రంలోని వామపక్షాలుగా సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. అందుకే సింగరేణికి బొగ్గు బావులు దక్కే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి బొగ్గు బావుల్ని, లాభాలు వచ్చేటువంటి బొగ్గు బావుల్ని ఈరోజు ఈ యొక్క ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో బోయగూడెం కానీ సత్తుపల్లిలో ఉన్నటువంటి బ్లాకులు సింగరేణికి రాకుండా ఆ రకంగా గవర్నమెంట్ సింగరేణికి అనుమతి ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం సుమారు 60-70 కోట్ల రూపాయలు పెట్టి రైల్వే ట్రాక్లు సత్తుపల్లి దాకా వేసిన పరిస్థితి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, మంచి సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాటిని ప్రైవేటు వాళ్ళకి ఇప్పించి లాభాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో కేటాయించినటువంటి ఈ బ్లాకుల్ని కూడా వాళ్ళు ఉత్పత్తి చేయకుండా ఆపేసిన వాటిని మళ్ళీ సింగరేణి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మహేశ్వరి, ఎం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు జి జ్యోతి, ఎన్ శంకర్, బి గణేష్, ఎం శ్రీనివాస్, ఎస్ రవీందర్, నాయకులు, కార్యకర్తలు ఎన్ నర్సయ్య, ఎన్ భిక్షపతి, ఓదేలు, జి లక్ష్మారెడ్డి, వి నాగమలి, రాజమౌళి, సురేష్, కె శివకుమార్, ప్రశాంత్, భాగ్య, దీప, జమున, హమీద, సృజన, క్రాంతి,
రాము, రాజయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.